ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్సిఆర్. ఈ ఎన్సిఆర్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంటాయి. ఇఫ్ ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్, ఎన్సిఆర్ వాల్యూ ఎన్సిఎన్ మైనస్ ఆర్ వాల్యూ రెండు ఈక్వల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6C2 వాల్యూ ఉంటుంది, దట్ ఈక్వల్ టు 6C 6 minus 2 అంటే 6C2 ఈక్వల్ టు 6 minus 2 అంటే 4. 6C2 వాల్యూ 6C4 వాల్యూ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8C3 వాల్యూ ఉంటుంది. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? 8C 8 minus 3 అన్నమాట. అంటే 8C3 ఈక్వల్ టు 8C5 కి ఈక్వల్ అవుతుంది. ఇలా మనం అన్ని వాల్యూస్ కనుక్కునే పని లేకుండా బైనామియల్ ఎక్స్పాన్షన్స్ లో కొన్ని వాల్యూస్ కనుక్కుంటే కొన్ని వాల్యూస్ సేమ్ వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు 6C2 కనుక్కున్నాం అనుకో 6C4 సేమ్ వచ్చింది. 5C1 కనుక్కున్నాం అనుకో అదే వాల్యూ 5C4 కు ఉంటుంది. 6C1 కనుక్కున్నాం అనుకో 6C5 అవుతుంది. 8C2 కనుక్కున్నాం అనుకో 8C 8 minus 2 6 కి ఈక్వల్ అవుతుంది. అదే 8C7 అంటే 8C1 కి ఈక్వల్ అవుతుంది. 9C2 అంటే 9C 9 minus 2 అంటే 7 కి ఈక్వల్ అవుతుంది. 9C3 అంటే 9 minus 3 అంటే 6, 9C 6 కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఇలా కొన్ని వాల్యూస్ మనకి సేమ్ ఈక్వల్ అవుతుంది. అంటే మనకి కొంచెం శ్రమ తగ్గింది. అన్ని వాల్యూస్ కనుక్కునే పని లేకుండా కొన్ని సగం, ఇప్పుడు ఒక ఎక్స్పాన్షన్ తీసుకున్నాను నువ్వు సగం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రిమైనింగ్ సగం వాల్యూస్ అవే వాల్యూస్ వస్తుంటాయి అన్నమాట. సో అలాంటి ఫార్ములా ఇది ప్రాపర్టీ. ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్. చూడండి, ఫస్ట్ ఎన్సిఆర్ ఉంది, అప్పర్ నెంబర్ సేమ్ ఉంది, ఇక్కడ ఎన్ ఇక్కడ ఎన్. లోయర్ సఫిక్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఉండే నెంబర్ కన్నా ఓన్లీ 1 నెంబర్ మాత్రమే లెస్ అయ్యి ఉంటే అప్పుడు అప్పర్ లో ఉన్న నెంబర్ ఎన్కి 1 యాడ్ అవుతుంది. ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 అంటే ఎన్ ప్లస్ 1 సిఆర్ అనమాట. ఓకేనా? సో 6C5 ప్లస్ 6C4. చూడండి, పైన అప్పర్ వాల్యూ 6 సేమ్ ఉంది కదా. లోయర్ చూడండి, ఇక్కడ ఉండే 5 కన్నా ఒక్క నెంబర్ లెస్ అయినప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ రాయొచ్చు. నువ్వు దీని వాల్యూ 6C5 వాల్యూ 6C4 వాల్యూ కనుక్కొని రెండు యాడ్ చేసుకునే బదులు అప్పర్ లో ఉన్న నెంబర్ ఒకటి యాడ్ చేస్తే 7C5. 6C5 ప్లస్ 6C4 దేనికి ఈక్వల్ అవుతుందంటే 7C5 కి ఈక్వల్ అవుతుంది. సో ఇలా ఫైండ్ అవుట్ చేయడానికి మంచి ఇంపార్టెంట్ ఫార్ములా. ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్. ఇంకొకటి ఎన్సిఆర్ డివైడెడ్ బై ఎన్సిఆర్ మైనస్ 1 అంటే ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్. సో ఇది మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎన్సిఆర్ డివైడెడ్ బై ఎన్సిఆర్ మైనస్ 1. ఇక్కడ కూడా సేమ్, అప్పర్ లో ఉన్న ఎన్ వాల్యూ సేమ్ ఉంటుంది. లోయర్ సఫిక్స్ వాల్యూ మాత్రం పైనుండి ఆర్ వాల్యూ కన్నా ఒక్క నెంబర్ మాత్రమే లెస్ అయి ఉండాలి. ఎన్సిఆర్ డివైడెడ్ బై ఎన్సిఆర్ మైనస్ 1 ఉంటే ఇలా రాయొచ్చు, ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్. ఇది ఎన్ వాల్యూ, ఇది ఆర్ వాల్యూ. ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్. అలానే నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ, ఎన్సిఆర్ ని ఎలా రాయొచ్చు అంటే ఈ ఎన్ ఆర్ ని సపరేట్ చేసుకుందాం. ఎన్ బై ఆర్ ఇంటూ, అప్పుడు అప్పర్ వాల్యూ ఒకటి తగ్గిపోతుంది, లోయర్ సఫిక్స్ వాల్యూ ఒకటి తగ్గిపోతుంది. ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్ బై ఆర్ ఇంటూ ఎన్ మైనస్ 1 సిఆర్ మైనస్ 1 లా రాయొచ్చు. అలానే ఫిఫ్త్ ప్రాపర్టీ, ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎస్. ఒకవేళ ఎన్సిఆర్ ఎన్సిఎస్ అప్పర్ లో ఉన్న నెంబర్ సేమ్ ఉంటే దెన్
ఆర్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. అంటే అప్పర్ నెంబర్ కనుక సేమ్ అయితే మధ్యలో ఈక్వల్ టు సింబల్ ఉంటుంది, ఆటోమేటిక్గా లోయర్ సఫిక్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఓఆర్ఆర్ లేదంటే దీన్ని ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఎన్ అని కూడా రాయొచ్చు. జాగ్రత్తగా చూడండి, ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎస్ అయితే ఆర్ ఈక్వల్ టు ఎస్ అవ్వచ్చు, లేదంటే ఆర్ ప్లస్ ఎస్, ఆర్ని ఎస్ యాడ్ చేస్తే అది ఎన్కి ఈక్వల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ NC3 ఈక్వల్ టు NC2 ఫైండ్ ఎన్ అంటాడు. NC3 ఈక్వల్ టు NC2 అయితే ఎన్ వాల్యూ ఎంత అన్నప్పుడు ఈ ఫార్ములా ఏంటిది, NCR ఈక్వల్ టు NCS లాగా ఉంది కదా. సో ఏం చెప్పా, ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఎన్. ఇది ఆర్ వాల్యూ, ఇది ఎస్ వాల్యూ. అంటే 3 ప్లస్ 2 ఈక్వల్ టు ఎన్. అంటే ఎన్ వాల్యూ 5 అన్నమాట. సో ఇవి కాబట్టి ఈ 5 ప్రాపర్టీస్ ఎన్సిఆర్కి సంబంధించి ఈ 5 ప్రాపర్టీస్ మనకి ముందు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు హెల్ప్ అవుతాయి. ఒకసారి ఫార్ములాస్ చూడండి ఈ ప్రాపర్టీస్ అని. సో ఇప్పుడు బైనామియల్ థియరం డెఫినేషన్ రాద్దాం. బైనామియల్ థియరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్, లెట్ స్మాల్ n be a positive integer comma x comma a belongs to R, x plus a whole power n equal to nc0 into x power n minus 0 plus nc1 into x power n minus 1 into a power 1 plus nc2 into x power n minus 2 into a square plus nc3 into x power n minus 3 into a cube plus and so on plus ncr into x power n minus r into a power r plus and so on ncn into a power n. సో ఇది మనకు కావలసిన బైనామియల్ థియరం స్టేట్మెంట్. x ప్లస్ a హోల్ పవర్ n. చూడండి స్టూడెంట్స్, ఇన్సైడ్ బ్రాకెట్ లో ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే ఉండాలి. x కామా a బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్. పవర్ లో ఉండే ఈ n ని ఇండెక్స్ అంటారు. పవర్ లో ఉండే వాల్యూని ఇండెక్స్ అంటాం. ఈ ఇండెక్స్ వాల్యూ ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. x ప్లస్ a హోల్ పవర్ n లాగా ఉంటే ఎలా రాయొచ్చు అంటే, ఆ స్టేట్మెంట్ ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు అంటే చూడండి, ఎప్పుడు c0 నుంచి స్టార్ట్ అవ్వాలి. nc0 x పవర్ n మైనస్ 0, ఇంకా రాయాలనుకుంటే ఇక్కడ a పవర్ 0 ప్లస్ nc1 ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇంటూ a పవర్ 1 ప్లస్ nc2 ఇంటూ x పవర్ n మైనస్ 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ nc3 ఇంటూ x పవర్ n మైనస్ 3 ఇంటూ a క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ NCR into x power n minus r into a power r plus and so on. లాస్ట్ కి వచ్చేసరికి అప్పర్ నెంబర్ లోయర్ నెంబర్ సేమ్ ఉండాలి. NCn into x power n minus n అంటే 1 అయిపోద్ది a power n. ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ x అంటే ఫస్ట్ టర్మ్, a అంటే సెకండ్ టర్మ్, పవర్ లో ఉండే n వాల్యూ ఇండెక్స్. ఈ మొత్తము ఎక్స్పాన్షన్ ని సింపుల్ నొటేషన్ లో ఎలా రాద్దామంటే సిగ్మా నొటేషన్ లో సిగ్మా r ఈక్వల్ టు 0 టు n ncr ఇంటూ x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r. ఇలా సింపుల్ నొటేషన్. ఈ మొత్తం ఎక్స్పాన్షన్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ r ప్లేస్ లో 0 తీసుకోండి. nc0 x పవర్ n మైనస్ 0 a పవర్ 0, ఇదిగో ఫస్ట్ టర్మ్.
సిగ్మా అంటే ప్లస్, టేక్ ఆర్ ఈక్వల్ టు 1 పెట్టండి. NC1 x పవర్ n మైనస్ 1 ఇంటూ a పవర్ 1 సెకండ్ టర్మ్ వచ్చింది. సిగ్మా అంటే ప్లస్, టేక్ ఆర్ ఈక్వల్ టు 2 NC2 x పవర్ n మైనస్ 2 ఇంటూ a పవర్ 2 థర్డ్ టర్మ్. ఇలా ఈ సిగ్మా బైనామియల్ ఎక్స్పాన్షన్ మొత్తాన్ని సింప్లీ నోటేషన్ ఇక్కడ ఉండే మనకుండే చూసారా, NC0 NC1 NC2 NC3 అండ్ సో ఆన్ NCN. వీటిని ఏమంటామంటే ఆర్ కాల్డ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు. వాటిని ఏమంటారు? బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు. NC0 NC1 NC2 ఈ x కోఎఫిషియెంట్ అంటే చూసారా, వీటిని బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు. ఇది మనకి కావలసిన బైనామియల్ ఎక్స్పాన్షన్ x ప్లస్ ఏ హోల్ పవర్ n అని ఇలా రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇదే మనకి ఈ చాప్టర్ మొత్తం ఈ స్టేట్మెంట్ గుర్తుండాలి. x ప్లస్ ఏ హోల్ పవర్ n బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎలా రాయొచ్చు అనేది.